హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ డ్రై రోస్ట్. ఈ చికెన్ ఫ్రై బిర్యానీలోకి, రైస్లోకి, అలాగే సాంబార్ సైడ్ డిష్కి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని చూసి ట్రై చేయండి. ఈ చికెన్ డ్రై రోస్ట్ చేసుకోవడానికి ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది 500 గ్రామ్స్ చికెన్ అండి, బోన్స్తోనే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ముందుగా దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ మొత్తం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా గట్టిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ చికెన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే ఈ ఫ్రై మనకి టేస్టీగా అలాగే జ్యూసీగా ఉంటుంది. గంట సేపు నానబెట్టుకున్న ఈ చికెన్ని ఆయిల్ ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి వేసుకుని ఉడికించుకోవాలి. మీడియం టు లో హీట్ పైన 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ చికెన్ మనకి టెండర్డ్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చికెన్ కుక్ అవుతున్నప్పుడు మధ్యలో గరిటతో మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అడుగున మాడకుండా ఉంటుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఇదంతా కుక్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి చికెన్ అంతా దగ్గరగా ఉడికే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా ఉడికి ఇందులో ఉన్న వాటర్ అంతా మ్యాక్సిమం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక వెడల్పు కడాయిని పెట్టుకోవాలి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి. ఇలా పేస్ట్ని యాడ్ చేయడం వల్ల ఫ్రైకి కొంచెం గ్రేవీ వస్తుంది. ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు చూసుకుని తక్కువ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి లో ఫ్లేమ్ పైన వీటిని ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా మిక్చర్ని అలాగే చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయండి. 5 to 8 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చికెన్ నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ని లో హీట్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చికెన్ని అడుగును మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఒక 5 to 6 మినిట్స్ లో హీట్ పైన కుక్ చేసుకున్న తర్వాత చికెన్ అంతా మనకి దగ్గరికి అయ్యి ఇలా కుక్ అయి ఉంటుంది. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా డ్రైగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ అంతా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన యమ్మీ చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీతేజూస్ కిచెన్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.